2017 తర్వాత డాక్టర్స్ అసలు జనరిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయడం కూడా మానేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జనరిక్ మెడిసిన్స్ని పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయమని చెప్పింది. కానీ నో యూస్. ఇది ఒక్కటేనా స్కామ్ అంటే కాదు, దీంట్లో ఇంకో రకం కూడా ఉంది. ఈ వీడియో చూడండి. అతను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ కొనుక్కొని దాని మీద ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్కి ఇచ్చారని చెప్పి ఒకసారి అడిగితే వాళ్ళు తప్పు ఒప్పుకోవడమే కాదు, తిరిగి రివర్స్ అయ్యి కొట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు. 151 రూపాయలు తీసుకున్నారు. స్ట్రిప్స్ మీద ఎంఆర్పీ చూస్తే 141 ఉంది. అడిగితే ఏం చెప్పారు, సిస్టమ్ లో రికార్డ్ అయింది అంతే అని చెప్పన్నారు. సిస్టమ్ అయితే తీసుకో లేకపోతే మెడిసిన్ పెట్టేసి పో అని చెప్పాడు. అలాగని ప్రతి మెడికల్ షాప్లో ఇలా జరుగుతుందని కాదు, అలాగని అసలు లేవని కాదు. ఎంతవరకు మనం స్మాల్ స్కేల్లో ఫ్రాడ్స్ మాత్రమే చూసాం. లార్జ్ స్కేల్లో పెద్ద మెడికల్ మాఫియాస్ కూడా ఇండియాలో జరుగుతున్నాయి. 7 సంవత్సరాల పాప డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో